హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. గ్రాటిట్యూడ్ మా. మీ సోషల్ మీడియాస్లో మన ఛానల్ వీడియోస్ షేర్ చేయండి. ఎవరెవరికి వీడియోస్ వెళ్ళాలో, ఎవరెవరికి దీనివల్ల ఒక కనువిప్పు రావాలో, ఆన్సర్స్ దొరకాలో వాళ్ళకి చేరవేసిన దాంట్లో మనము పాలుభాగస్తులం అవుతాం. రైట్? అది ఒక పుణ్యకార్యమే కదా. తెలుసో తెలియకో చేసినా అది పుణ్యకార్యమే. రైట్. ఈరోజు మీ రిలేషన్లో పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాము. 1 మినిట్. మన దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్స్ పంపించినారు, చూడండి. హాయ్ వాణి గారు, నేను లాస్ట్ నవంబర్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో. ఒక 1 మంత్ చూశాను. నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను ఆ టైంలో. 1 మంత్ నుంచి అలా చూసి మిమ్మల్ని డిసెంబర్లో నేను అప్రోచ్ అయ్యాను నా పర్సనల్ రీడింగ్కి. మీరు ఏం చెప్పారో యాజ్ టీస్గా అదే జరిగింది. నాకు అప్పుడు ఏం చెప్పారంటే, నేను మీకు పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. బర్త్ ఇయర్ నాకు సరిగ్గా తెలియదు, సో నేను ఇవ్వలేదు మీకు. సో మీరు చెప్పారు ఆ రోజు నాకు, ఈ పర్సన్ పెళ్ళి అయిందమ్మా అని. నిజంగా నాకు తెలియదు పెళ్ళి అయిపోయింది అని. నేను తర్వాత మీరు చెప్పాక కూడా ఎంక్వైరీ చేశాను. అయితే నాకు అప్పుడు వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది మ్యారీడ్ అయిపోయింది అని. నాకు చెప్పలేదు మినిమం. అదే డిసెంబర్లో పెళ్ళి అయిపోయింది, నాకు మినిమం చెప్పలేదు. సో మీరు చెప్తే నాకు మీ రీడింగ్ ద్వారా నాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా డిప్రెషన్లో ఉన్నాను. మీరు ఒక్కటే చెప్పారు, ఈ రిలేషన్ వద్దమ్మా నీకు, సో అండ్ సో లేదు, ఇంకా అన్నీ మర్చిపో. చాలా హీలింగ్ అనమాట. మీ మాటల ద్వారా, మీ రీడింగ్ ద్వారా నాకు చాలా తెలిసాయి. అన్నీ మర్చిపో, దేవుడి దగ్గర ఏడ్చి, నువ్వెంత ఎడవాలనుకుంటున్నావు అంత ఏడ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టు అని చెప్పారు. నేను అలాగే చేశాను. నేను వెనక్కి తిరిగి చూడలేదు ఏదిని. ఇంకా సో అక్కడతో అయిపోయింది అని అనుకున్నాను. కంటిన్యూస్గా మీ రీడింగ్స్ ఫాలో అవుతుంటే మీరు చెప్తారు కదా, ఒక్కొక్క రీడింగ్లో ఒక్కొక్కటి చెప్తుంటే లాస్ట్ జాన్లోనే ఎప్పుడు చెప్పారు, ఈ పర్సన్ నీకు సారీ చెప్తారు అని అంటే, ఓకే నాకు కాదు రిలేటెడ్ కదా ఇది, నేను నాదంతా అయిపోయింది అని నేను అనుకున్నాను. సో అయితే అప్పుడు కరెక్ట్గా ఒక 10 days తర్వాత అదే పర్సన్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చి, కుదిరితే నన్ను క్షమించు, తప్పైపోయింది, నీ కాల్ పట్టుకొని అడగాలని ఉంది అన్న మాట విన్నాను. నిజంగా నేను షాక్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ నేను ఎత్తలేదు కాల్, అసలు ఎందుకు నాకు అనవసరమైంది అని కాల్ అటెంప్ట్ చేయలేదు. రెండోసారి వచ్చింది కాల్. సో ఎందుకు కాల్ చేస్తున్నారా అనేసి నేను కాల్ అటెంప్ట్ చేశాను. కాల్ అటెంప్ట్ చేస్తే ఈ మాటలు మాట్లాడేసరికి ఐ కాంట్ బిలీవ్ అసలు. మీరు నాకు 10 days బ్యాక్ అదే రీడింగ్లో చెప్పారు ఇది జరుగుతుంది అని. సో అదే జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకో రీడింగ్లో చెప్పారు, బ్యాంక్ అప్పులు ఉన్నాయి, టోటల్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు అనేసి. ఇది కూడా నాకు రిలేటెడ్ కాదు కదా అని నేను ఊరుకున్నాను. కానీ అదే 3 daysకి నేను హియర్ దట్ టోటల్లీ తను కొలాప్స్ అయిపోయాడు. టోటల్లీ అంటే ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషన్, నేను చూసిన పర్సన్ వేరు, ఆ చూసిన పర్సన్ వేరు. అంతలాగా ప్రతి ఇన్సిడెంట్ నా లైఫ్లో డైలీ మీ వీడియోస్ చూస్తాను. డైలీ మీరు చెప్పింది చూసాకే నేను త్రూఅవుట్ నా డే ఎలా మార్చుకోవాలి అన్నది కూడా నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అలా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో అయితే ఇంపార్టెంట్ పార్ట్ని నాకు గైడ్ చేసి నన్ను పాజిటివ్ వేలో తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశారు. చాలా హెల్ప్. ఏమో దేవుడే మీ రూపంలో నాకు ఆ మాటలు అనిపించాడేమో అనే అంతగా నేను ఇదయ్యాను. చాలా మైండ్లో తీసుకొని, ఇంకా మీరు అన్న మాట తప్ప, నువ్వు ఆ రోజు చెప్పాను, మీరు కాల్ చేయకు, నువ్వు టెక్స్ట్లన్నీ డిలీట్ చేసుకో, నువ్వు అసలు టోటల్గా మైండ్ డివైన్ వైపే ఉంచుకో అనేసి. అదే నేను ఫాలో అయ్యాను. నా కెరియర్, నా జాబ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఇంకా అదే లైఫ్లో నేను వెళ్ళిపోయాను. నేను ఎక్కడ ఆయనకు తిరిగి చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. లైఫ్లో ఈరోజు ఇలా హాయ్ వాణి అక్క, నా పేరు సంధ్య అక్క. అక్క మీది రీడింగ్ నేను డైలీ చూస్తాను, మీ గైడెన్స్వి కూడా నేను డైలీ చూస్తాను అక్క. ఈరోజు మీరు గైడెన్స్ చెప్పారే, నిజంగా అక్క 100కి 100గా నా లైఫ్లో ఈరోజు ఇలాగే టోటల్ మీరు ఎలా చెప్పారో అలాగే నాకు జరిగింది అక్క. నిజంగా అక్క, ఇది ఎలా చెప్పాలని కూడా నాకు అర్థం కాలేదు అక్క. నిజంగా అసలు నేను గైడెన్స్ మధ్యాహ్నం టైంలో చూసేస్తాను అక్క. నేను కొంచెం పనిలో ఉన్నాను, బయట పని చేస్తున్నాను. సరే ఆఫ్టర్నూన్ తినడానికి వచ్చాను, సరే గైడెన్స్ చూద్దామని ఆన్ చేసి చూస్తే వీడియో వచ్చింది. సగం చూసేసరికి టైం 1/2 అవర్ అయిపోయింది. సరే స్కిప్ చేయకుండా నేను
వెళ్ళేసి వచ్చి చూస్తే అక్క నిజంగా నాకు జరిగింది ఇదే అక్క. ఈరోజు మీరు ఏం గైడెన్స్ ఇచ్చారో అదే అక్క జరిగింది. మీరేం చెప్పారు నిజంగా అక్క. చాలా చాలా థ్యాంక్ యూ అక్క. అక్క మా ఎనర్జీ నీకు అందుతున్నందుకు చాలా థ్యాంక్ యూ అక్క. నిజంగా అక్క నేను చాలా ఈరోజు ఎమోషనల్‌గా చాలా మీరు చెప్పకముందే నేను ఇలా అన్నీ జరిగిపోయాయి అక్క. నేను వీడియో చూసాక షాక్ అయ్యానక్క నిజంగా. నిజంగా చాలా థ్యాంక్ యూ అక్క. మీరు మా కోసం ఇంతగా గైడెన్స్, వీడియోస్, రీడింగ్స్ అన్నీ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క, వాణి అక్క. సో ఇవి వాళ్ళు వాట్సాప్‌లో పంపించిన ఇంకా ఉన్నాయి. బట్ టెక్స్ట్ మెసేజెస్ అయితే ఇన్ని ఉన్నాయన్నమాట. టెక్స్ట్ చేసిన మెసేజెస్. డైలీ గైడెన్స్ వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మేము చాలా జాగ్రత్తగా ఉండగలుగుతున్నాం. పొరపాటున అది మిస్ అయ్యి తర్వాత చూసుకుంటే జరిగిపోయిన తర్వాత చూసుకొని మేము పశ్చాత్తాపపడుతున్నాము. మీరు ఏదైతే పొద్దున చెప్తున్నారో, "అరే! పొద్దున చూసుంటే బాగుండేదే. ఈ సిట్యుయేషన్ వచ్చుండేది కాదే" అని మేము రిగ్రెట్ అవుతున్నాం. అప్పటినుంచి నేను ప్రతిరోజు మీ డైలీ గైడెన్స్ చూసిన తర్వాతనే డే స్టార్ట్ చేస్తానక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, చెప్తున్నారు. అండ్ కొంతమందయితే అక్క డైలీ ఒక 2 మినిట్స్ అయినా మాకు గైడెన్స్ టైంలో ఎర్లీ మార్నింగ్ కదా! ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా. మీరు హీలింగ్ సెండ్ చేయండి అక్క. ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయినా అని చెప్పి అడిగారు. సో నేను అలాగే చేస్తున్నాను. ఇంక నుంచి అలాగా కూడా చేస్తాను. అండ్ నేను నెక్స్ట్ వీడియో లాంగ్ అయినా కూడా చూడండి నెక్స్ట్ వీడియో. ఎందుకంటే క్యాండిల్ వ్యాక్స్ చేస్తున్నాను. దాంట్లో ఎస్పెషల్లీ ఒక పర్సన్ దాదాపు మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి తను ఫాలో అవుతున్నారు. తను చెప్పిన ఫీడ్‌బ్యాక్ తనని నేను ఆపలేకపోయాను. తన ఎమోషన్స్‌ని నేను ఆపలేకపోయాను. అంతగా బ్లాస్ట్ అయిపోయారనమాట. తొక్కి పట్టుకొని తనకి టైం దొరక్క, పాపం తన లైఫ్ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల తనకి టైం దొరక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి. అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటారు. మీకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాను. కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తను నాకు నిన్న అసలు ఓపెన్ అప్ అయిపోయారు. అది నేను నెక్స్ట్ వీడియోలో అక్క నా పర్మిషన్ మీకు అవసరం లేదు. ఇవన్నీ మీరు వీడియోలో పెట్టండి. మిగతా వాళ్ళకి తెలియాలి. నా లైఫ్ ఏంటి? నేను ఎలా మారాను? అన్నీ. తను చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారు. చాలా ఏడ్చేశారు. సో నేను అది కొంచెం టైం తీసుకున్నా కూడా వీడియో పెద్దదైనా కూడా నేను 2 పార్ట్స్‌గా అయినా పెడతాను. ఆ 2 పార్ట్స్ కూడా క్యాండిల్ వ్యాక్స్ పార్ట్ 1, క్యాండిల్ వ్యాక్స్ పార్ట్ 2 అని పెడతాను. దాంట్లో ఈ అమ్మాయికి సంబంధించిన ఈ అమ్మాయికి ఒక్కదానికి సంబంధించిన ఫీడ్‌బ్యాకే ఉంది. ఎందుకంటే అంత ఎలాబరేట్‌గా తను ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. సో ఇంకా తన డీప్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు అవతల పర్సన్ వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా నాతో షేర్ చేసున్నారు. సో అవన్నీ చాలా హారిబుల్‌గా ఉన్నాయి. సో అందువల్ల నేను బయటికి ఆ అమ్మాయి నాకు పర్మిషన్ ఇచ్చినా నాకే ఇష్టం లేదు. అవన్నీ బయటికి ఆ అమ్మాయి పర్సనల్ తెలియడం నాకు ఇష్టం లేదు. బట్ మీకు టూకీగా అయినా ఆ అమ్మాయి సిట్యుయేషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో చాలా హారిబుల్‌గా ఉంది. ఏ ఆడపిల్లని ఇలా హింసించమాకండి. ఒక ఆడపిల్ల ఉసురు, ఆ ఆడపిల్ల కన్నీరు తగిలితే మాత్రం వాడు పైకి ఎప్పటికీ కోలుకోలేడు. ఈ జన్మ కాదు, ఇంకో జన్మలైనా సరే కోలుకోలేడు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను నిన్న. అంటే ఆ అమ్మాయి సిట్యుయేషన్, ఆ అమ్మాయి ఆక్రందన, ఆ అమ్మాయి అరణ్య రోదన అంత ఘోరం. 3 బిడ్డలు పెట్టుకొని ఆ అమ్మాయి అంత ఘోరంగా అనుభవించిందనమాట. ఎవ్వరూ లేకుండా, ఎవ్వరూ లేని ఒంటరి లైఫ్‌లో అక్క నువ్వు నా లైఫ్‌లో నేను సజీవ సమాధి అయిపోయి మొత్తం క్లోజ్ అయిపోయి ఊపిరాడక అల్లాడుతున్న టైంలో ఒక గుండు సూదంతా హోల్ చేసుకొని నువ్వు నా లైఫ్‌లోకి వచ్చావక్క. అక్కడి నుంచి వెలుగు అనేది నా లైఫ్‌లోకి వచ్చి చిన్న చిన్నగా మీ వీడియోస్ ద్వారా నేను వెలుగులోకి ఈరోజు వచ్చి ఆ జీవ సమాధి నుంచి పూర్తిగా బయటకు వచ్చానక్క అని ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగా చెప్తున్నాను. నేను అందుకే చెప్తాను మీకు, లైక్స్ చేస్తూ మన వీడియోస్ని షేర్ చేస్తూ మీ సోషల్ మీడియాస్లో మన వీడియోస్ని షేర్ చేయండి. సోషల్ మీడియాస్లో మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఎవరికి అందాలో ఏ కొన ప్రాణంతో కొట్టుకులాడుతున్న వాళ్ళకు కూడా మన వీడియోస్ వెళ్ళి వాళ్ళు బయటికి రావాలి. ఇది కాదు లైఫ్. నేను చావడానికి రాలేదు, ఇక్కడ బతికి చూపించడానికి వచ్చా. ఎదుర్కొంటా, ఆ ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని భగవంతుని అడుగుతా అని ఆ స్పోర్టివ్నెస్తో
మోటివేషన్తో మీరు లైఫ్లో ముందుకు రావాలా, ఎదగాల. కొంతమంది అయితే నా గైడెన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ లైఫ్లో కొత్త కొత్త చిన్న చిన్న బిజినెస్లైనా పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు నెలకింత అంతో సంపాదించుకుంటూ వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేశారనమాట. కొత్తగా లీడ్ చేస్తున్నారు. ఒక కొత్త పునర్జన్మ తీసుకున్నాం అక్క మీ వల్ల అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది. లిటరలీ యూనివర్స్కి గ్రాటిట్యూడ్, ఎన్ని కోట్ల గ్రాటిట్యూడ్ చెప్పుకున్నా తక్కువే ఆయనకి. ఎందుకంటే ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి నన్ను ఒక ఆయుధంలాగా, పనిముట్టులాగా ఆయన వాడుకుంటున్నాడు చూడండి. అందుకు ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ మా. ఓకే, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. రైట్ వెయిట్ ఎ మూమెంట్. రైట్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. వాళ్ళ ఎనర్జీస్ ఏంటో చూద్దాము. క్యాండిల్ వ్యాక్స్ రీడింగు 2 పార్ట్స్ కూడా, ఎందుకంటే నాకు అది అప్లోడ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల నేను 2 పార్ట్స్గా చేసి పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2 లాగా 2 పార్ట్స్ కూడా చూడండి, ఓపికతో చూడండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఉంటాయి, ప్లస్ ఈ అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇది కూడా ఉంది. చూడండి, తప్పకుండా వినండి, ఇంట్రెస్ట్గా వినండి. అమ్మాయి ఎలాంటి బాధలు పడింది అవన్నీ దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ముందు ముందు ఈ అమ్మాయి వేరే వేరే వీడియోస్లో నేను పెడతాను. ఈ అమ్మాయి తర్వాత పంపించినవి అన్నీ కూడా ఇంకా పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ పర్సన్కి అమ్మాయికి జరిగిన సిచ్యువేషన్స్ అవి. ఎనీవే మీరు చూడండి రేపు వీడియో. నెక్స్ట్ ఒకే రోజు 2 పార్ట్స్ వీడియోస్ పెడతాను. ఒకే రోజు 2 వీడియోస్ పెడతాను, చూడండి. రైట్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఏంటి? 3 కార్డ్స్ వచ్చినాయి, చూద్దాం. యాక్షన్, వావ్. బిగినింగ్స్, వావ్. డిసెంట్మెంట్, కంప్లీషన్ కార్డ్ 2. రైట్, very good energy. The void, resistance, purity, growth, the path, creation, pleasure, protection. Very good. క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ఇక్కడ మీది కానీ మీ పర్సన్ది కానీ ఏజ్నో, లేకపోతే మీ ఇద్దరి మధ్య సపరేషన్ టైమో, లేకపోతే మీ ఇద్దరు రిలేషన్షిప్లోకి వచ్చి ఎంతకాలమైందో ఆ టైంనో, మీ డేట్ ఆఫ్ బర్త్లో సంథింగ్ రిలేటెడ్ నెంబర్స్ చెప్తాను. మ్మ్, 39, 8, 5, 10, 2, 25, 55,
52, 1, 6, 18, 15, 5, 24, 2, 42, ఇవి కనపడుతున్నాయి ఇక్కడ. అండ్ ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈస్ దిస్ యాక్షన్ హియర్? కింగ్ ఆఫ్ కప్స్, ముద్దపప్పు, బుద్ధ అవతారం, నోట్లోంచి నోరు తెరిస్తే ఎక్కడ ఆణిముత్యాలు, రత్నాలు రాలి పడిపోతాయో, నోట్లో 32 పళ్ళు ఎక్కడ రాలి పడిపోతాయో అని శుద్ధపప్పులా కూర్చున్న ఈ పర్సన్. ప్రేమ ఉంది, మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఉపయోగం ఏంటి? నేను ఇలాంటి ప్రేమని ఎందుకు, ఉపయోగం లేని ప్రేమ ఎందుకు? నీలో నువ్వే ప్రేమను సప్రెస్ చేసుకొని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా, అమ్మైనా అడిగితే కానీ అన్నం పెట్టదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, రైట్? చిన్నప్పుడు అంటే కడుపు చూసో, టైం చూసో, ఏడుపు చూసో ఆకలి తెలుసుకొని అమ్మ పెడుతుంది. కానీ బతికినంతకాలం కింద ఏజ్ పెరుగుతున్నా ఇంకా అట్లనే చూసి పెట్టాలంటే అవ్వదు కదా తల్లికైనా. నువ్వు అడిగితేనే కదా పెడుతుంది. అట్లాంటిది ఈ పర్సన్ మీ రిలేషన్ ఎంత డీప్ అవుతున్నా, ఎంత టైం పీరియడ్ జరుగుతున్నా ఇంకా కూడా అలానే ఉంటే కష్టం. అంటే ఈ పర్సన్ ఎక్స్ప్రెసివ్ కాదు, ఏది కూడా ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారో, తన లైఫ్లో ఏం జరుగుతుందో, లేకపోతే తన మనసులో ఏం జరుగుతుందో, తన మైండ్లో ఏం జరుగుతుందో అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదు. బుద్ధావతారం అని ఊరికనే పేరు పెట్టలా నేను. అలా కూర్చుని ఉంటారనమాట. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. సో ఈ పర్సను కానీ ప్రేమ మాత్రం చాలా ఉంటుంది, అన్నీ సప్రెస్ చేసుకుంటారనమాట. ఎవరికి ఉపయోగం దీనివల్ల? చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు వీళ్ళు, కానీ ఎమోషన్స్తో కూడిన పర్సన్ ఉంటారు. వీళ్ళని పైకి చూస్తే వీళ్ళకి ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా, వీళ్ళ ముఖానికి ఇంత ఫీలింగ్స్ కూడా ఉన్నాయా అనిపిస్తుంది. కానీ లిటరల్లీ చాలా సైలెంట్ మోడ్లో ఉండే పర్సను, బయటికి ఎక్స్ప్రెస్ కారు, ఎవరితో ఎక్కువ కలవరు. కానీ వీళ్ళకి నాలాంటి హీలర్సో, నాలాంటి రీడర్సో వాళ్ళ మనసులో ఏముందని కార్డ్స్ వేసుకొని ప్రతి నిమిషం చూసుకుంటా లైఫ్ లీడ్ చేయాలంటే అవ్వదు కదా. నాలాంటి వాళ్ళ అవ్వదంటే ఇంక మీకేమవుతుంది? వాళ్ళ మనసులోకి పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మైండ్లోకి పరకాయ ప్రవేశం చేసి మరి మీరు వాళ్ళకి ఇంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది అని తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు బిహేవ్ చేయాలంటే అవ్వదు కదా. అన్నీ వాళ్ళ మనసులోనే ఫీల్ అవుతూ ఉంటారనమాట. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా పర్సన్తో నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా అడగాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, అన్నీ ఉంటుంది. కానీ బయటికి ఏం రాదు. చెప్పాను కదా, నేను గత కొన్ని వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను, వీళ్ళకి ఒక థ్రోట్ చక్రనే కాదు, బాడీలో ఉండే ఆల్ చక్రాస్ బ్లాక్ అని. ఇట్లాంటి ఈ పర్సను మీ మీద చాలా ఎమోషన్స్ పొంగి పొర్లుతున్నాయి. ఈ పర్సన్ యాక్షన్ మోడ్లోకి, బుద్ధావతారం మొత్తానికి యాక్షన్ మోడ్లోకి రాబోతూ ఉన్నారనమాట. వాళ్ళ ఆయుధాలు సన్నద్ధం చేసుకుంటున్నారు. ఎగరడానికి రెక్కలు సిద్ధం చేసుకుంటున్నారనమాట. రైట్? వై ఈజ్ దిస్ బిగినింగ్స్ హియర్? ఈ పర్సను మొత్తానికి ఒక ఫేజ్లో నుంచి న్యూ ఫేజ్లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. అంటే ఇప్పటిదాకా సైలెంట్గా కూర్చొని ఏం యాక్షన్ తీసుకోకుండా ఆలోచనలు ఎమోషన్స్తో ఉండిపోయిన ఈ పర్సను ఇప్పుడు ఒక ఫేజ్ నుంచి లేదు, పాస్ట్లో ప్రాక్టికల్గా ఉన్న పర్సను ఇప్పుడు ఎమోషనల్ ఫేజ్లోకి మారబోతూ ఉన్నారనమాట. అపరిచితుడిలాగా పాప్ అవుట్ అయి పడింది ఇది. వెయిట్ ఏ మూమెంట్ గైస్.
వెయిట్ ఏ మూమెంట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ ఎంప్రెస్ ఎవరు? మీరు, రైట్? ఈ ఎంప్రెస్ కోసము తను యాక్షన్ మోడ్లోకి హర్మిట్ రివర్స్ అంటే తన ఐసోలేషన్ని కంప్లీట్ చేసుకొని, అంటే తన ఒంటరిగా ఆలోచించి పెద్ద పెద్ద కవులు, డిటెక్టివ్లు కూడా ఈ రకంగా ఆలోచించరు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేసేసారు. భూమిలో గని తవ్వి ఇట్లాంటి వజ్రాన్ని పట్టారనమాట. అది వజ్రం అని తెలుసుకున్నారు. అది అంటే మీరు, సారీ వాడుక భాషలో చెప్తున్నాను. ఇప్పుడు తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు? మీరే. మిమ్మల్ని పొందాలి. మీరు తను చేజారి పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు తన్ని. అదే అర్థమైపోయింది. సో సంథింగ్ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్, బ్రేకప్ ఎందుకు వచ్చింది అంటే సమ్ కమిట్మెంట్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ సొసైటీ పరంగా ఇష్యూస్, మ్యారిటల్ ఇష్యూస్, చిల్డ్రన్ ఇష్యూ, పాస్ట్ చైల్డ్హుడ్ ట్రామా అంటారు కదా, అట్లాంటిది తన పాస్ట్ మైండ్ సెట్ ఎనర్జీ అలాంటిది. మేజర్గా తన ఈగో యాటిట్యూడ్. వీటి వల్ల మీ ఇద్దరి మధ్య ఇంకోటి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్, టూ మచ్ మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు, చాలా ఇల్యూజన్స్ ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకొని అలా టైం గడిచే కొద్దీ దూరం పెరుగుతూ వచ్చింది. తన ఈగో ఇప్పుడు పూర్తిగా తీసి పక్కన పెట్టేసి యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి చాలా ఎనర్జెటిక్గా ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. ఎందుకు? తన ఎంప్రెస్ కోసం. ఎందుకు? తన ఎంప్రెస్ ఇప్పుడు హ్యాపీ మోడ్లో తనదైన తన లైఫ్లో తను ఎంజాయ్ చేస్తూ చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు. అంటే మీరు అంటే మళ్ళీ మేల్స్, అబ్బాయిలు నాకు మెసేజ్ పెట్టమాకండి. ఇది అందరికీ సంబంధించి నా వర్షన్లో నేను చెప్తాను, కంఫర్ట్ కోసం. యాజ్ ఎ ఫీమేల్గా నా వర్షన్లో నేను చెప్తాను. చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్, మీ వర్షన్లో మీరు మీ పర్సన్ని ఊహించుకోండి. ఓకేనా? ఇక్కడ ఎంప్రెస్ అనగానే నేను అబ్బాయిని కదా, నేను ఎలా ఎంప్రెస్ని? వై నాట్? మీరు కూడా ఎంప్రెస్సే. ఎనర్జీస్ కదా ఇవి. ఇక్కడ అబ్బాయి అమ్మాయి కాదు, మీలో క్వాలిటీ. ఓకేనా? క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు? మీరు. మిమ్మల్ని గెలవాలి, మిమ్మల్ని మళ్ళీ పొందాలి. మీ దగ్గర చాలా హీలింగ్ పవర్స్ ఎక్కువ. ఒక మదర్గా, ఒక ఎమోషనల్ పర్సన్గా, ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా, ఒక వాల్యుబుల్ పర్సన్గా, ఒక ఇన్నోసెంట్ పర్సన్గా. అంటే ఇన్నోసెంట్ మీన్స్ వాట్ నాట్, ఈ పర్సన్ దగ్గర ఏమి లేవు అని క్వశ్చన్ అడగాల. అన్నీ సఫిషియెంట్గా అందం, ఎనర్జీ, పాజిటివిటీ, ఫర్టిలిటీ అండ్ కేరింగ్, ఎమోషన్స్, ఇన్నోసెన్స్, ప్రాక్టికల్, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నర్చరింగ్, ఒక కైండ్నెస్, అన్ని పవర్స్ కలిగిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారు అని అంటే దిస్ ఈజ్ ఎంప్రెస్. లైక్ మీ, లైక్ అస్, మనలాగా, రైట్? ఎప్పుడు చెప్తాను కదా నాకు చాలా ఇష్టం అని. ఐ ఆమ్ ద ఎంప్రెస్, ఐ ఆమ్ ద ఎంప్రెస్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ నాకేం తక్కువ, ఐ ఆమ్ ద ఎంప్రెస్. నాలో క్వాలిటీస్ని, నాలో ఎనర్జీస్ని గుర్తించలేని కపట కబోది అవతల వాళ్ళు. నేను ముందు నుంచి ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. బట్ నా ఇంపార్టెన్స్ నేను తెలుసుకోలేకపోయాను.
నా వాల్యూ నేను తెలుసుకోలేకపోయాను. నాకు నేనే ప్రేమించుకోలేనప్పుడు, నాకు నేనే రెస్పెక్ట్ ఇచ్చుకోలేనప్పుడు, అవతల వాళ్ళు నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమించాలి, వాల్యూ ఇవ్వాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? రైట్? సో, ఇది తెలుసుకున్న మీరు చాలా పాజిటివిటీలోకి వచ్చారు. చాలా మీ చుట్టూ వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్‌కి అది కనపడుతుంది. ఈ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా ఆ పర్సన్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఎక్కడున్నా కూడా ఆ పర్సన్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఎందుకు? ముందే ఎందుకు కలవలేదు నువ్వు నాకు? మిమ్మల్ని ఒక మ్యారేజ్ మేట్ ఫుల్ ఆఫ్ ఒక మేల్ కానీ, ఫిమేల్ కానీ అవతల తన కౌంటర్ పార్ట్ ఎలాంటి క్వాలిటీస్‌తో ఉండాలని కోరుకుంటారో, అలాంటి ఫుల్ ఆఫ్ క్వాలిటీస్ అంతకంటే ఎక్కువ క్వాలిటీస్ కొంతమంది విషయంలో అంతకంటే కూడా ఎక్కువ క్వాలిటీస్ మల్టీ టాలెంటెడ్ మీరు అని తను ఇప్పుడు మీ వాల్యూని, మీ మీ మీద రెస్పెక్టు, వాల్యూ విపరీతంగా పెరిగిపోయిందండి. ఎమోషన్స్ తన తప్పులేంటి తను తెలుసుకున్నారు. తనను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ 99% పొరపాటు తందే, తప్పు తందే. ఈ వజ్రాన్ని రంగురాయి అనుకొని వదిలేశానే, కాలదనుకున్నానే, ఈగో చూపించానే. ఆఫ్టర్ ఆల్ నేనెంత ఈ పర్సన్ ముందు, ఈ పర్సన్ క్వాలిటీస్ ముందు నేనెంత అన్న ఒక ఫీలింగ్తో తన ఈగో తీసి పక్కన పెట్టేసి యాక్షన్ మోడ్లోకి వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఎంప్రెస్ ఇది నేను ఇట్లానే పెడతాను పైనే, నాకు ఇష్టం, చాలా ఇష్టం. చాలా వీడియోస్లో కూడా చెప్పాను అనుకుంటా. రైట్, డిసెమెంట్ వైజ్ హియర్. Five of Pentacles, bottom energy, the Fool, the Lovers. Wow. Right. Wait a moment. The Sun. ఎంత పాజిటివ్ ఉంటుంది చూడండి, సన్ కార్డ్ కూడా చాలా బాగుంటుంది. ఈ పర్సన్కి ఫస్ట్ బాటమ్ ఎనర్జీ చూద్దాము. ఈ పర్సన్కి హ్యాపీనెస్, ఒక సాంత్వన, మనసుకి ఒక ఓదార్పు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీరే. మీతో ఫ్యామిలీ చూస్తున్నారు ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా మీతో ఫ్యామిలీ కోరుకుంటున్నారు. బట్ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మీరు ఈ పర్సన్ని లెట్ గో చేసేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఒక భయం వచ్చేసింది. ప్లస్ ఈ రిలేషన్లో తను వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. మీరిద్దరిది సోల్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతూ ఉన్నారు. తను మీతో న్యూ బిగినింగ్ చేసి, ఇక్కడ కార్డు కూడా అదే కదా, న్యూ బిగినింగ్ చేసి అది రిస్క్ అయినా మీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నారు. ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఎప్పటిదాకా తను ఇద్దరు కూడా ఇలా గ్రో అవుతూ ముసలి వాళ్ళు అయిపోయేదాకా తన జీవిత చరమాంకం వరకు కూడా మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి. అది ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని వదులుకోకూడదు. అది డిసైడ్ అయిపోయి ఉన్నారు, మిమ్మల్ని వదులుకోకూడదు. ఈ బ్యాడ్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేసేసి, ఎండ్ చేసేసి, క్లోజ్ చేసేసి మళ్ళీ మీతో న్యూ లైఫ్ కొత్తగా పాస్ట్ అంతా మర్చిపోయి, వాళ్ళ ఆలోచనలు చెప్తున్నాను నేను, మర్చిపోతారో లేదో ఒక్కసారి అద్దము అది కింద పడి పగలకుండానే చూసుకోవాలి. పగిలిపోయిన తర్వాత నువ్వు ఎంత కనిపించకుండా అతుకులు వేసి కవర్ చేద్దాము అని, అందంగా తీర్చిదిద్దామని రంగులేసి అతికించి రంగులేసి చేసిన లోపల అతికే ఉంటుంది, కానీ దాన్ని సరిచేయలేం కదా. ఒకసారి బ్రేక్ అయిన హార్ట్ వాళ్ళ మీద ప్రేమ కొద్దీ చంపుకోలేక వాళ్ళు క్షమాపణలు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని హ్యుమానిటీ గ్రౌండ్స్లో కైండ్నెస్, ఎందుకంటే యువర్ ఎంప్రెస్ కదా, సో ఆ కైండ్నెస్ వల్ల మీరు యాక్సెప్ట్ చేసిన లోపల అతుకుంది చూడండి, ఆ అతుకుని ఎవరు
పైకి అందంగా కనిపించవచ్చు, కానీ లోపల ఆ గాయము ఏదో ఒక మూల ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా ఈ పర్సన్‌తో మీరు లోపల ఒక ఫీలింగ్ ఉంటది కదా! పాస్ట్‌ని హాంట్ చేస్తా ఉంటది. అది గుర్తొచ్చినప్పుడు అంటే ఆహ్, టూ మచ్ హ్యాపీనెస్‌గా మీ లైఫ్ ఈ పర్సన్‌తో ఇక ముందు నుంచి ఉంది అంటే మాత్రం ఎంతో కొంత పాస్ట్ ఆ గాయాలని మర్చిపోవడానికి అవకాశం ఉంటది. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఎంతైనా ఉంటది. బట్ అది ఈ పర్సన్ యాక్షన్‌ని బట్టి, ఈ పర్సన్ బిహేవియర్‌ని బట్టి, ఈ పర్సన్ జెన్యూనిటీని బట్టి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీ ఇంట్యూషన్‌కి ఏమనిపిస్తదో దాని ప్రకారం పాస్ట్‌ని లీవ్ చేసేసి ఈ పర్సన్‌తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. లేదు మీ ప్రాబ్లమ్ ఏంటి? మీకెలా ఉండాలి ఈ పర్సన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఆ పర్సన్ మార్చుకుంటారా? వెల్ అండ్ గుడ్. లేదు మీరేం చేయాలి అనేది అప్పుడు డిసైడ్ చేసుకుందురు గానీ. సరే. రెసిస్టెన్స్ వై ఈజ్ హియర్? ఫ్యూచర్ గురించి బీభత్సంగా ఆలోచిస్తున్నారు. చాలా ఆశలైతే ఉన్నాయి. చాలా హోప్స్ అయితే ఉన్నాయి. చాలా ఆలోచనలైతే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో పాస్ట్ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు చాలా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ సోర్డ్స్. మీ ఆలోచనలోనే చూడండి 10 ఆఫ్ సోర్డ్స్ బాటమ్ ఎనర్జీ. ఈ పర్సను టూ మచ్‌గా ఓవర్ థింకర్ అండి. ఓవర్ థింకర్. సిట్యుయేషన్ ఎలా ఉన్నా నువ్వు యాక్షన్ తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ క్లియర్ చేసుకుంటూ 10 మెట్లు ఎక్కడం, 10వ మెట్టు ఎక్కడం కరెక్టా? అసలు ఒక్క మెట్టంటూ ఎక్కకుండా జీరోలో ఉంటూ 10వ మెట్టు గురించి ఆలోచించడం కరెక్టా? ఈ పర్సన్ అదే చేస్తున్నారు. మీరు ఎమోషనల్‌గా ఈ పర్సన్ నుంచి దూరం అయిపోతున్నారు. మీరు లీవ్ చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. నాకు ఎవరితోనూ ఏ ఎమోషన్స్ వద్దు. ఏ రిలేషన్‌షిప్స్ వద్దు. ఏ బాండింగ్, ఏ ఫీలింగ్స్ నాకొద్దు. నాతో నేను హ్యాపీగా ఉంటాను. కాషాయం దుస్తులేసుకొని, కమండలం పట్టుకొని, ఒక కర్ర పట్టుకొని హిమాలయాల్లోకెళ్ళిపోతాను. తపస్సు చేసుకుంటా కూసుంటాను. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ మీది. ఒకప్పుడు మీ పర్సన్ కూడా ఇలానే ఉన్నారు. నాకే ఎమోషన్స్ వద్దు. ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అయిపోతున్నాయి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో, నా లైఫ్‌లో నేను పూటకి కడుపుకి ఇంత తిన్నామా? ఏదో ఉన్నామంటే ఉన్నాం. నాకు ఎవరితోనూ ఎమోషన్స్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరైనా ఎంతకనం ఓవర్ థింక్ చేస్తారు. తలకాయ పగిలిపోతది. ఆడుండేది సగం జుట్టు. అది కూడా ఊడిపోతుంది. మీ పర్సన్ సంగతి. అది కూడా పూర్తిగా ఊడిపోయే స్టేజ్‌కొచ్చింది. ఇంకా తన వల్ల కావట్లేదు. ఆలోచించి ఎవడు చేయమన్నాడు అంత ఓవర్ థింకింగ్? అతి. అంటే అక్కడ ఏమున్నా ఏం లేకపోయినా ఎందుకు అతి అంటున్నానంటే తన ఇల్యూషన్స్, ఇమాజినేషన్స్ 8 ఆఫ్ సోర్డ్స్. యాక్చువల్‌గా తను చేతులకి కట్టేస్తున్నారు. నా కళ్ళు కట్టేస్తున్నారు. నన్ను బంధించేస్తున్నారు ఇక్కడ అని తన ఊహ. తన కళ్ళకి కట్టుకుంది తను. గంతలు కట్టుకుంది తను. కానీ తన ఆలోచనలో నా చేతులకు కట్లుండిపోయినాయి. అంటే నేను ఈ ఫ్యామిలీ లైఫ్‌లో ఇరుక్కుపోయాను. నేను బయటికి రాలేను. తన ఇమాజినేషన్స్ అవి. వాస్తవానికి కట్లు ఇప్పేసుకొని వాస్తవం చూస్తే తన కట్లు లూజ్‌గానే ఉన్నాయి. అవి విడిపించుకోగలరు. మార్గం ఉంది. ఏదో ఒక మార్గం చూసుకొని తను బయటికి రాగలరు. తన మైండ్‌లో ఉన్న చెత్త చెదారాన్ని దులిపేసుకోగలరు. అన్ని ఎక్విప్‌మెంట్స్ తన చుట్టుపక్కనే ఉన్నాయి. కానీ కళ్ళకి గంతలు కట్టుకొని నేను అసహాయుడను, పాపులను మేము మా తండ్రి. సారీ అండి.
నాకు ఇది చూస్తుంటే నాకు నవ్వొస్తుందనమాట. ఏం లేదు. తన భ్రమ, తన పిచ్చితనం, తన అసహాయత ఏం లేదు. అక్కడ అసహాయత కూడా ఏం లేదు. తన ఫీలింగ్ అది. తన ఫీలింగ్ అది. ఆ! వాస్తవం చూడయ్యా బాబు. కళ్ళ కట్టిన గంతలు, ఆ పొరలు, ఆ నెగెటివ్ ఆలోచనలు తీసేసుకుంటే ఈ ఎనర్జీలోకి రావు నువ్వు. బట్ మీ పర్సను ఆల్ ఆఫ్ ఆహ్, ఆహ్, బతికున్న డాష్ లాగున్నారనమాట. ఆ మాట నేను అనలేను. ఒక మాటలో చెప్పాలంటే అదే. తను ఎక్కడున్నా కూడా, ఎవరితో ఉన్నా కూడా నో ఎమోషన్స్ అక్కడ. నో హ్యాపీనెస్. జీవం ఉంది అంతే. చూడండి ఈ చెట్టు ఎట్లా ఉంది? మోడు బారిపోయింది. బ్లాక్ ఎనర్జీ, నెగెటివ్ మోడు బారిపోయింది. ఏమన్నా ఒక ఆకుందా? ఇక్కడ చూడండి, ఒకటికి మించి 10 కత్తులు ఫసక్కేసేస్తే అది బ్యాక్ నుంచి అంటే ఈ పర్సను మీతో రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వెన్నుపోట్లు, చీటింగ్స్, బ్యాక్ స్టాపింగ్స్, ఒక్కొక్కరు ఈ పర్సన్ని ఎమోషనల్గా వాడుకుంటున్నారు, మెంటల్ పరంగా వాడుకుంటున్నారు. మళ్ళీ ఈ పర్సన్కి వెనక ఈ పర్సన్ నుంచి హెల్ప్ తీసుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ బాస్. నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు, ఇదిగో గిఫ్ట్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి ఒక కత్తితోటి వెనక ఫసక్ వేసేసి ఆ గుచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఈ పర్సన్ పరిస్థితి. కర్మ ఎవరిని వదలదమ్మా కర్మ. ఆడదాని కన్నీళ్లు చూసినవాడు ఎవ్వడు. ఇది గ్రంథాల్లోనే ఉంది, గ్రంథాల్లోనే ఉంది. అయినా బుద్ధి రాదు. వై ఇస్ దిస్? ఇంత పెయిన్లో ఉంటూ కూడా ఈ పర్సను తనని కంట్రోల్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత రెసిస్ట్ చేసుకుంటున్నారో. తనని పంటి బిగువున ఉగ్గు పట్టుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టుకుంటారంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట. తనకి ఎమోషన్స్, బీభత్సమైన ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లా. అందుకనే యాక్షన్, ఏదైతే అదైంది యాక్షన్ తీసుకుంటా వెళ్తా అన్న ఒక తెగింపు అంటారు కదా, ఈ మహానుభావులకి ఇప్పుడు వచ్చిందనమాట తెగింపు. వై ఈజ్ దిస్ ప్యూరిటీ హియర్? చూద్దాం. Why is this purity here, angels? బాబాయ్ చాలా కార్డ్స్ వచ్చినాయి. వావ్, ద చారియట్, ద ఎంపరర్, 9 ఆఫ్ సోర్డ్స్. చూడండి ఇందాక 10 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్. బాధ పడి ఆలోచించి టోటల్లీ కొలాప్స్ ఈ పర్సన్. ఇంకా ఆలోచించే సామర్థ్యం కూడా ఈ పర్సన్కి లేదు. ఓకేనా? ఇంకా నా వల్ల కాదు, నేను కంట్రోల్ చేసుకోలేను. తనకి ఇక్కడ ఈగోతోటి కూర్చుండిపోయి నేను సారీ చెప్పను. ఎందుకు అనంటే చూడండి, ద ఎంపరర్, ఇక్కడ ఎంప్రెస్, డివైన్, ఇక్కడ ఇంకెక్కడో చూశాను కదా, వెయిట్ ఏ మూమెంట్. లవర్స్. మీది సోల్ కనెక్షన్ అండి, స్పిరిచువల్ కనెక్షను, సోల్ కనెక్షన్ లేదా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్ అనమాట. విడిపోవడం అనేది జరగదు. ఓకే, ఇక్కడ ఈగో యాటిట్యూడ్ తోటి ఈ పర్సను ఆలోచించి స్ట్రెస్ తీసుకొని 8 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, ఇందాక 10 ఆఫ్ సోర్డ్స్ చూపించాను కదా. సో బీభత్సంగా ఆలోచించి ఒక ఈగోని డ్రాప్ అవుట్ చేసుకొని కిందకి తీసేసుకొని సైలెంట్గా ఉన్న వ్యక్తి, రూడ్గా ఉన్న వ్యక్తి యాక్షన్ మోడ్లోకి వచ్చాడనమాట. మొత్తానికి లేచాడయ్యా స్వామి. ఎందుకు? మీ ప్యూరిటీ, మీ ఇన్నోసెన్సీ, మీ
ఎమోషనల్, స్వచ్ఛమైన మనసు, ఈ పర్సన్‌ని, మీ ప్రేమ ఈ పర్సన్‌ని యాక్షన్ మోడ్‌లోకి తీసుకొచ్చింది. ఇంకోరైతే ఈ పర్సన్ లీవ్ చేసేస్తాడు పూర్తిగా. అంత ప్రాక్టికల్ పర్సన్ ఈ పర్సను. బట్ మీది డివైన్ కనెక్షన్ కాబట్టి ఈ పర్సను మీ ఆలోచనల నుంచి, ఎస్పెషల్లీ మీ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంతకాలం అవుతున్నా కూడా తను బయటికి రాలేకపోతున్నారు. ఇదేంటి, నేను ఎవరితో ఇంత అటాచ్ కాను కదా, ఎందుకు నాకు పదే 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 ఆ పర్సన్ నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, నన్ను నేను ఎంత పనిలో పెట్టుకుంటున్నా, ఎంత వర్క్ బిజీలో ఉంటున్నా, ఎంత ఫ్రెండ్ సర్కిల్లో ఉంటున్నా, ఎంత నా చుట్టూ ఇంతమంది ఉంటున్నా, నేను ఎందుకు ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నాను అంటే బుద్ధ అవతారానికి అర్థం కావట్లేదు. ఇది డివైన్ కనెక్షన్ బాబు. మీరు దూరం జరగాలన్న, ఇక్కడ మీరు కూడా మీరు దూరం, నాకొద్దు, వీడు నాకొద్దు, ఈమె నాకొద్దు అనుకొని మీరు దూరం వెళ్ళిపోవాలనుకున్నా అది జరగదు. తిరిగి 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 మళ్ళీ అక్కడికే రావాలి మీరు. ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్. మీరు ఇండివిజువల్గా లెసన్స్ నేర్చుకోవాలి. మీకు తగిలిన గాయాలేంటి, దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. మీరిద్దరూ కలిసి ముందుకు వెళ్తూ ఉండాలి. మీ ఇద్దరి పరంగానూ సోల్ పర్పస్ ఏదో ఉంది. సో అది ఫుల్ఫిల్ అవ్వాలి, అది జరగాలి. సో మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. ఈ పర్సన్లో కూడా చాలా మార్పులు. పాస్ట్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు, ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఎలా ఉంటారు మీరు గమనించుకోండి. సో తగిలే దెబ్బల ద్వారా లెసన్స్ నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు విడిపోతూ కలుస్తూ ముందుకు ఈ జర్నీ జీవిత చర్మాంకం వరకు వెళ్తూనే ఉంటుంది, ఆగదు, విడిపోదు. ఓకేనా? ఇది సోల్ కనెక్షన్. డివైన్ కనెక్షన్. సోల్ కనెక్షన్ అనే కంటే కూడా డివైన్ కనెక్షన్, డివైన్ ఏర్పరిచిన కనెక్షన్ కొంతమంది విషయంలో. సరే, ఈ పర్సన్ యాక్షన్ మోడ్లోకి తీసుకొని ఇప్పటిదాకా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఆ వెయిటింగ్ మోడ్లో నుంచి బయటకు రాబోతూ ఉన్నారు. పాత్ కూడా ఇదే తెలుస్తుంది. తను మీతో న్యూ క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య రిలేషను కొత్తగా స్టార్ట్ చేసి మీతో చూడండి, సన్ ఎనర్జీ వచ్చింది. మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. కొత్తగా తను మీతో ఎలా బిహేవ్ చేయాలనుకున్నారో, మీకు ఏమేం సంతోషాలు ఇవ్వాలనుకున్నారో, మీతో ఏం సంతోషాలు పొందాలనుకున్నారో, తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మీకు కూడా ఆ సంతోషాలను ఇవ్వాలి, ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు తీసుకురావాలి అనుకుంటున్నారు. ఓకేనా? రైట్. దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.